నమస్తే. ఈరోజు మనం భృగు మహర్షి ఏం చెప్పినాడు అనేది అందరూ అర్థం చేసుకోండి. నేను రకరకాలుగా చెప్తున్నాను, అన్నీ ఒకటే. ఒకటి, మనం లగ్నాన్ని మనం శరీరంగా అనుకుంటాం. బాడీ, శరీరానికి ఆత్మ నవాంశం అంటాం. మనం ఏం చేసామంటే శరీరాన్ని ఆత్మని కలపటమే మన ఈవెంట్ యొక్క ట్రిగ్గరింగ్ పాయింట్. దీన్ని రకరకాల చక్రాల ద్వారా మనం నిరూపిస్తున్నాం. ఈరోజు ఈ పరిణామ లగ్నం అనుకుంటున్నారు. మధు మేడం జాయిన్ అయ్యారా? మనం పరిణామ లగ్నం అనుకొని చేస్తున్నాము. ఇది వాళ్ళ లగ్నం నుంచి స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది, స్టార్ట్ చేసి మన సోల్ పాయింట్ని కనెక్ట్ చేస్తే మన రిజల్ట్ ఏ విధంగా ఉందని చూడబోతున్నాం. నేను కాలపురుష కుండల చక్రం చెప్పాను, కాలపురుష కుండల్లో రూలింగ్ ప్లానెట్ చెప్పాను, మళ్ళా పరిణామ లగ్నం అని చెప్పాను, మళ్ళా టచింగ్ పాయింట్ డిస్పాజిటర్ థియరీ అని చెప్పాను. ఈరోజు సోల్ పాయింట్ అని చెప్తున్నాను. అన్నిట్లో ఇదే, కానీ మీరు అర్థం చేసుకునే దానికి నేను రకరకాలుగా చెప్తున్నాను. కన్ఫ్యూజ్ కావద్దు, ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. మైండ్లో ఒకటే ఉండాలి. ఒకటి వచ్చేసి శరీరం, ఇంకోటి వచ్చి ఆత్మ. ఈ రెండింటిని కంజాయిన్ చేసి మనం రిజల్ట్స్ వస్తున్నాం, అంతే. మీరు ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి, అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, శరీరాన్ని ఆత్మని కంజాయిన్ చేస్తున్నాం. ఏ విధంగా చేస్తున్నాం అనేది చూడండి. ఇంతే భృగు చక్రంలో మనం చేసే పద్ధతి ఇంతే. ఈరోజు 40వ సంవత్సరం తీసుకుందాం. ఇతనికి సింహ లగ్నంలో మక రెండో పాదంలో ఉన్నాడు. మక రెండో పాదంలో ఉన్న ఈ చార్ట్ని బాగా అబ్జర్వ్ చేయండి. అక్కడి నుంచి మీకు 40వ పాదం ఏదొస్తుంది, పూర్వాషాఢ రెండో పాదం వస్తుంది. అంటే సింహంలో 2 పాదాలు, తర్వాత కన్నిలో 9 కొడతారండి. అంటే 7 పాదాలు అక్కడ ట్రావెల్ చేయాలి. సింహంలో 7, 9, మళ్ళా ఇక్కడ 9, ఇక్కడ 4, 6, 40 వచ్చిందా? 3, 9, 27 ప్లస్ 7 40. అంటే 40th ఇయర్ పూర్వాషాఢ రెండో పాదం. 6వ పాదం ఏమవుతుంది, ధనుసు రాశిలో. 6వ పాదం పూర్వాషాఢ రెండో పాదం. ఈ పూర్వాషాఢ రెండో పాదాన్ని మనం సోల్ పాయింట్ అంటున్నాం. ఈ శరీరం ఎదుగుదల పాయింట్ వచ్చి ధనుసు రాశి. దీనిని మనం పరిణామ లగ్నం అంటున్నాం. ఈ శరీరానికి ఈ సోల్ పాయింట్కి ఈ సోల్ పాయింట్ మన నవాంశంలో ఎక్కడ పడుతుంది, నవాంశలో కన్నిలో పడుతుంది, అవునా? ఈ కన్నిలో నుంచి 159 రాయండి. కన్నికి 159 పాయింట్స్ వేసారనుకోండి. ధనుర్లగ్నానికి ఇది 2, 6, 10 కనెక్ట్ అయిందా? ధనుర్లగ్నంకు 2, 6, 10 కనెక్ట్ అయిందా? ఇంతే. 2, 6, 10 ఏం సూచిస్తుందో చెప్పండి, మీరే చెప్పండి. ఉద్యోగం అండి. ఉద్యోగం సార్. జాబ్లో ప్రమోషన్ ఈ విధంగా వచ్చింది. మరలా మీరు చూశారంటే ఈ సోల్ పాయింట్ పడింది కదా, మిథునంలో ఉండే కూడా అన్నీ మనకి నాటి కనెక్షన్ ఉంటుంది. అంటే 2వ ఆధిపత్యం ఉండే గ్రహాలు కూడా యాక్టివేట్ అయినట్టే తీసుకోవాలి. ఈ సోల్ చూడండి, మిథున రాశిలో ఉండే కూడా యాక్టివేట్ అయినట్టుగా తీసుకోవచ్చు. అంటే ప్రమోషన్ 6కి 7కి ప్రమోట్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే శుక్రుడు 6వ ఇంటి రాశి అధిపతి శుక్రుడు, అంటే శుక్రుడు ఆల్రెడీ యాక్టివేట్ అయ్యాడు. అంటే శుక్రుడు 6కి మళ్ళీ 11 యాక్టివేట్ అయింది. ఒక్క సోల్
ఇది దీన్ని చూసారంటే మీకు కరెక్ట్గా డైరెక్ట్గా వచ్చేస్తుంది. మన రూలింగ్ ప్లాన్స్ పెట్టుకున్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను ఒకే పాయింట్ తీసుకుంటున్నాను. అన్నీ ఒకటే. నెక్స్ట్ చార్ట్ చూద్దామా? చూద్దాం. నెక్స్ట్ చార్ట్ మా అన్నీ 40 సంవత్సరమే పెట్టమన్నా మేడంను. అన్నీ 40 సంవత్సరమే పెట్టారు. ఇప్పుడు ఇతనికి మనకి ఇతని పాదం కర్కాటక లగ్నం 40 వేయండి మా 40 నక్షత్ర పాదాలు వేయండి. అంటే ఆల్రెడీ ఆయన 25 మ్యూట్ లో పెట్టుకోండి అందరూ. ఇక్కడ ఒక సంవత్సరం ఉంటాడు, ఒక పాదం ఉంటుంది. ఇక్కడ వచ్చి 9 కింద 9 9 4 9 36 ప్లస్ 1 37 మూల 3వ పాదం అవుతుంది. మూల 3వ పాదం. ఇప్పుడు ధనుర్లగ్నం అవుతుందా? ధనుర్లగ్నానికి మూల 3వ పాదం సోల్ పాయింట్ ఎక్కడ ఉంటుంది మీరే చెప్పండి. మిథునం. అంటే మిథునం నుంచి 159 రాయండి మా. మిథునమ్మా, కన్ని కాదు. మూల 3వ పాదం మిథునం. ఈ సోల్ పాయింట్ ఆత్మ అక్కడి నుంచి 159 రాయండి. మీరు చూడండి, రాహు మార్స్ కనెక్ట్ అయినారా? అతనికి యాక్సిడెంట్ జరిగింది, బెడ్ రిడన్. 3711 3711 రాహు మార్స్ యాక్టివేట్ అయిన దానివల్ల యాక్సిడెంట్ అండ్ బెడ్ రిడన్. మార్స్ వచ్చి 12th హౌస్ లాడా. ఇంకేనండి, చాలా సింపుల్ గా ఉంటుంది. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళా ఇంకోసారి. సార్ ఇక్కడ ఒక్కసారి మూల 3వ పాదం ఏంటి సార్, అది ఎట్లా వచ్చింది? అది మీకు ధనుసు రాశిలో ఎన్ని పాదాలు ఉంటాయి సార్? 9 పాదాలు ఉంటాయి. ఏమేమి పాదాలు ఉంటాయి సార్? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మూల 4 పాదాల్లో 3వ పాదం అనేది ఒక పాదానికి 1 సంవత్సరం సార్. ఓకే సార్. అంటే 40వ సంవత్సరం మూల 3వ పాదం తాకుతుంది లగ్నం నుంచి. 3వ పాదం టచ్ చేస్తుంది. అదే సార్, అది ఎట్లా వచ్చిందా అన్నది. అంటే అచ్చా, ఓకే. మీరు లగ్నం ఏ పాదంలో ఉంది సార్? ఆశ్లేష. ఆశ్లేష 3 పోయిన తర్వాత ఇంకా అక్కడ ఒక పాదం ఉందా కర్కాటకంలో? ఆ ఒక్క పాదం తర్వాత ఒక్కో దాంట్లో 9 లెక్కేసుకుంటారా అండి? 4 9 36, అది ఒక 37 అయిందా? 37 అయితే ఇక్కడ 3 పాదాలు, 3వ పాదం టచ్ అయినట్టే కదా, 40 వస్తుంది. ఓకే ఓకే. అంటే మీరు 2 పద్ధతులు చెప్పారు కదా సార్. ఒక్కొక్క అన్ని పద్ధతులు ఒకటే సార్. ఇప్పుడు మనం ఏం చేస్తాం అదే, అందుకనే నేను చెప్పిన, కన్ఫ్యూజ్ కావద్దు. 3 12 36 ప్లస్ 37 38 39. అది ఒకటే, ఒక పాదం ఉంటుంది. ట్రావెల్ చేయాల్సిన పాదం ఒకటి. ఆశ్లేష ఒక్క పాదం పేరు. ఇప్పుడు చెప్పండి సార్. 3 12 36 అయిపోయిన తర్వాత 37 38 39 40. 3 12 కాదు సార్, 4 9 12 రాయాలి. అది ఒక్కొక్క పాదం 1 సంవత్సరం. 12 కంప్లీట్ అయితే 12 అని చెప్పారు కదా సార్. 3 12 36 సార్. ఎక్కడ చెప్పాను సార్? ఉండేది 9 పాదాలు అయితే 12 ఎక్కడ చెప్పాను సార్? పాదాలు ఉండేది 9 పాదాలు ఉంటే 9 సంవత్సరాలే కదా సార్ ఒక రాశికి. ఒక రాశికి ఉండేది 9 పాదాలే కదా సార్. 12 × 9 108 పాదాలు, 108 సంవత్సరాలే సార్. 12 ఎక్కడ వచ్చింది?
ఒక్కొక్క రాశి ఒక్కొక్క సంవత్సరం చొప్పున తీసుకున్నారు కదా సార్. అదే సార్. ఇప్పుడు మనం పాదాల గురించి మాట్లాడుతున్నాం, అన్ని ఒకటే. మీరు నవాంశ చక్రాన్ని మాన్యువల్గా వేస్తే మీకు అర్థమవుతుంది. 9 పాదాలు మీకు ధనుసు రాష్ట్రం ఆగిపోతాయి సార్. తర్వాత 3 పాదాలు మళ్ళీ పక్కింటికి వెళ్ళిపోతావు కదా సార్. అప్పుడు మూల 2వ పాదం రావాలి కదా, 3 ఎట్లాగవుతుంది సార్? సార్ అది ఇప్పుడు అక్కడ ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో ఉంది. అవును, కాబట్టి అందులో 3 పాదాలు అయిపోయినట్టు లెక్క వేసుకొని జరగాల్సిన 40 రాసుకోవాలి. కాదు సార్, అందులో 2 పాదాలు లెక్క వస్తాయి కదా, కర్కాటకంలో 2. అది లెక్క తీసుకోకూడదు, అది ఎక్స్ట్రా. రన్నింగ్ ఇయర్ రావాలి, మన రన్నింగ్ ఇయర్. ఓకే, అంటే కర్కాటకంలో 1, దాని తర్వాత 4, 9, 36, 37 పోతే 3 ఇందులో పడితే కేతుది 3వ పాదం అవుతుంది అనమాట. అది సార్. సార్ ఇక్కడ కుజుడు 11వ అధిపతి అన్నారు, ఎలాగా? ఏమా 12వ అధిపతి మా కుజుడు 11వ ఇంట్లో ఉన్నాడు, యాక్టివేట్ అయ్యాడు. 12 ఇల్లు కూడా యాక్టివేట్ అయింది అంట, బెడ్ రెస్ట్ అయ్యాడు. ఓకే సార్. సార్ 40 ఇయర్స్ ఎందుకు తీసుకున్నారు సార్ అన్నిటికీ? లేదు మా 40 ఇయర్స్ లో ఏ ఇన్సిడెంట్ జరిగిందని 40 ఇయర్స్ పట్టుకున్నాం. మీ ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ తీసుకోండి. మీకు 20 సంవత్సరాలు పెళ్లి అయింది అనుకో, మీ లగ్నం నుంచి 20 సంవత్సరం ఏ పాయింట్ పడుతుందో ఆ పాయింట్ పట్టుకోండి. కుజుడు మరి 5, 11 ఉన్నాడు, 5కి అధిపతి కదా, బెడ్ వేసుకుంటున్నారా, చెట్ట జరుగుద్ది సార్. 5 కూడా ఉంది, కుజుడికి 5 కూడా ఉంది. కుజుడు 12 ఉంది, ఆయనకి యాక్సిడెంట్ అయింది, అందువల్ల బెడ్ రెడ్ అయ్యాడు అంట. రాహుతో కలిచారు. రాహు మార్స్. అంటే సప్తమం ఆల్వేస్ సోల్ అని చూసుకోవాలా సార్? ఎట్లా దీనికి సార్? సోల్ అనేది నవాంశ చక్రాన్ని సోల్ అంటాం మనం. నవాంశని సోల్ అంటాము. D1 శరీరం అంటాం. ఓకే, ఇప్పుడు మూల 3వ పాదం కాబట్టి మిథునంలో పడింది కాబట్టి అక్కడ నుంచి 159 తీసుకున్నారు అనమాట. 15 నాడీలో ఎప్పుడు 159, 3711 ప్లస్ 2వ ఆధిపత్యం పొందినకి సంబంధాలు ఉంటాయి. ఇది మొదటి సంబంధం. 2వ సంబంధం 3711 తర్వాత 3వ సంబంధం వచ్చి 2వ ఆధిపత్యం ఇల్లులో ఉండే గ్రహాలు కూడా సంబంధం ఉంది. ఎవరికైనా అర్థం కాలేదా? ఏమైనా సౌండ్ ఏదైనా చిన్నగా ఉందా? చాలా మంది కంప్లైంట్ చేశారు, మీరు చిన్నగా మాట్లాడుతున్నారు సార్, గట్టిగా మాట్లాడండి అని. 3711 మిథునం నుంచి చూసుకోవాలి కదండి. ఏమండి? 3711 మిథునం నుంచి చెక్ చేయాలి కదండి. ఇది మనకు ఒకటి చాలు ఫస్ట్, ఇక్కడ మనకు సరిపోతుంది. 3711 కావాలంటే చూడాలి. ఇంకా ఒక ఇన్సిడెంటే కాదు కదా సార్, ఒక సంవత్సరంలో ఒక ఇన్సిడెంట్ జరగద్ది. అదే కౌంటింగ్ మిథునం నుంచే కదా అని అంటున్నారు. మిథునం నుంచే కదా 159 చూడమన్నారు మీరు. అవును, సోల్ పాయింట్ ఎక్కడ టచ్ అవుతుందో అది లగ్నానికి ఏ విధంగా యాక్టివేషన్ అయింది చూడాలి. సార్ ఇప్పుడు సోల్ పాయింట్ అంటే 12th తీసుకుంటారు సార్? 12th తీసుకోలేదు సార్, మనం పడింది మనకి మూల సార్ 3వ పాదం నవాంశలో పడే పాయింట్ ని సోల్ పాయింట్ అంటాం. ఓకే, మిథునం నుంచి ఎట్లా తీసుకున్నాం అన్నది అర్థం కాలేదు సార్, ఒకసారి చెప్తారా? సార్ మూల నక్షత్రం 3వ పాదం ఎక్కడ పడుతుంది నవాంశలో? ఓకే సార్, 3 అంటే మిథునమే సార్. రాసుకోండి మీరు సార్, రాసుకోండి అందరూ. మండలాధీశులు మేషమండలానికి మండలాధీశులు ఎవరంటే కేతు నక్షత్రం, చంద్ర నక్షత్రం, గురు నక్షత్రం. కేతు, చంద్ర, గురువులు మండలాధీశులు మేషమండలానికి. రాసుకున్నారా సార్? కేతు నక్షత్రాలు చంద్రుడి యొక్క నక్షత్రాలు మరియు గురువు యొక్క నక్షత్రాలు మేషమండలంలో పడతాయి నవాంశలో. మేషమండలం అంటే మేషము, వృషభము, మిథునము మరియు కర్కాటకం. మేషమండలం అంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకం. ఈ 4 రాశుల్ని మేషమండలం అంటాం. అదే మేము ఒక నవకం అంటాం, ఫస్ట్ నవకం అంటాం. అదే ఓకే, ఈ నవకానికి 3 తీసుకున్నాం అధిపతులు, మండలాధీశులు. కేతు నక్షత్రాలు, చంద్ర నక్షత్రాలు మరియు గురు నక్షత్రాలు. ఇవి సోల్ పాయింట్స్.
పోతాయి సార్, 3 నవకాలు తిరుగుతాయి, అయ్యే నవాంశలు కూడా అయ్యే వస్తాయి సార్. అదే సార్, ఈ 1, 2, 3, 4 కేతు నక్షత్రాలు ఏమైనా పడతాయి, చంద్రుడి యొక్క నక్షత్రాలు ఇక్కడనే పడతాయి. మరియు కేతు, చంద్రుడు మరియు గురువు సింబల్స్ ఇవి. కేతు సింబల్, చంద్ర సింబల్ మరియు గురువు. సింహ మండలం తీసుకుంటే శుక్రుడు, సింహ మండలం తీసుకుంటే శుక్రుడు, కుజుడు మరియు శని. కుజ శుక్ర శని. కుజ శుక్ర శని. మరలా మనం ధనుర్మండలం తీసుకుంటే రవి, రాహు మరియు బుధుడు. రవి, రాహు, బుధ. ధనుర్మండలం తీసుకుంటే రవి, రాహు, బుధ నక్షత్రములు, వీళ్ళు మండలాధీశం. ఇది అర్థమైందండి అందరికీ? సోల్ పాయింట్ని కనిపెట్టేదానికి ఇది మార్గం. ఏం కనిపెట్టాలి సార్? సోల్ పాయింట్, అదే ఆత్మ. ఆత్మ. ఓకే. శరీరము, ఆత్మ, బాడీ మరియు సోల్. బాడీ అండ్ సోల్ కనెక్టివిటీ. బాడీ అండ్ సోల్ కనెక్టివిటీ అంటే మొన్న రూలింగ్ ప్లాన్ చెప్పేటప్పుడు అందరూ ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోయారు, ఎక్కువ తిప్పుతున్నారు. ఇంత ఎందుకు సార్ అని ఒక సిహెచ్ రమేష్ గారు వచ్చారు, ఆయన చాట్ చెప్పమంటే పరారైపోయారు. ఇదంతా సైంటిఫిక్గా డెరివేడ్ ఫార్ములాస్, ఎవరు చేయొచ్చు. 100% గ్యారంటీ, కొంచెం కూడా మిస్ ఉండదు. ఇది చాలా సింప్లిఫైడ్ గా ఉంది సార్. ఇంతే, మనకి చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి, మీరు ఇంకా ఎక్కువ కనిపెట్టగలరు. నేను ఇప్పుడే జస్ట్ కనిపెట్టాను మీకు చెప్తున్నా. ఇక్కడ ఇంకో 40 years, 1968లో పుట్టారు. 1968లో వృశ్చిక లగ్నం. సార్ ప్లేస్ మెన్షన్ చేయండి సార్ చాట్ లో. చేసాం కదమ్మా. ఏం ప్లేస్? లాటిట్యూడ్స్ ఇచ్చారా? ఓకే సార్. బర్త్ ప్లేస్ కూడా ఉందండి, ఇక్కడ ఉంది. ఓకే మేడం, ఇక్కడ నేను ఇది మళ్ళీ గ్రూప్ లో అమలాపురం. ఓకే మేడం, థ్యాంక్ యూ. 1968 అమలాపురం. గ్రూప్ లో షేర్ చేస్తానండి, పర్వాలేదు, గ్రూప్ లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. మీరు షేర్ చేసేటప్పుడు ఆ గ్యాప్ కరెక్ట్ గా పెట్టండి, మిస్ అవుతున్నాయి. సరే సార్. లేకపోతే అట్నే ఇది పెట్టేసేయండి. ఇది దీంట్లో స్లైడింగ్, ఇది స్లైడ్స్ పెడుతున్నారు కదా, చార్ట్ కింద పైన వెళ్ళిపోతున్నాయి. అలైన్మెంట్ మారుతుంది. సరే. ఇప్పుడు చూడండి, ఈ జాతకాన్ని మనకి 40వ సంవత్సరం, అశ్విని 3వ పాదం. దీనికి జ్యేష్ఠ 3లో ఉంది అంటే తులలో పడుతుందా సార్ ఇప్పుడు దీని సోలు? సార్ ఇప్పుడు అశ్విని 3వ పాదం సార్, ఫస్ట్ ఉంది. మీరు లగ్నం కదా, లగ్నం నుంచి మీ ఎదుగుదల ఏంది చూడండి. ఎదుగుదల అంటే పెరుగుదల, పరిణామ లగ్నం. మీ వయసుతో పెరిగింది. 40 సంవత్సరాలకి మీకు అశ్విని 3వ పాదం మేషంలో పడుతుంది. ఓకే ఓకే ఓకే. మేషాన్ని లగ్నం చేయండి. ఓకే సార్. తర్వాత సోల్ పాయింట్ ఎక్కడ? మేషమ్మా, చేస్తున్నాను. పెరిగే లగ్నం, మీ పరిణామ లగ్నం, మీరు మేనిఫెస్ట్ అయింది లగ్నం. సో ఇది కూడా మళ్ళీ మిథునమే వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అశ్విని 3 అంటే కేతు నక్షత్రం కాబట్టి మిథునంలోనే పడుతుంది. ఈ లగ్నానికి, ఏ లగ్నానికి? మేష లగ్నానికి మిథునంలో పడింది. మిథునంలో మెర్క్యూరీ, మార్స్ ఉన్నారు. 159 రాయండి మా.
ఇప్పుడు ఇక్కడ ఇతనికి ఏమైందంటే డిస్టర్బెన్స్ వచ్చింది, ప్రొఫెషనల్ డిస్టర్బెన్స్. ఎందుకని 5 అయింది, 6 ఉంటే జాబ్ ఇప్పుడు అది 5లోకి వచ్చేసినట్టు కదా, 7కి వచ్చింది. 13711 డిస్టర్బెన్స్ జరిగింది. ప్రొఫెషనల్ లైఫ్లో డిస్టర్బెన్స్ వచ్చింది. ఈ జాబ్ అబ్రాడ్లో ఉన్నాడు, 39 అబ్రాడ్ చూసిస్తుంది. ఇది 7 వచ్చి మనకి ఇది చూపించింది, డిస్టర్బెన్స్ అయింది. ఎందుకని? అసలు మూన్ ఉండే ప్లేస్ కి సాటర్న్ ట్రాన్సిట్ వచ్చినప్పుడు ప్రొఫెషన్ లో డిస్టర్బెన్స్ ఉంటుందని ఒక నాడీలోనే సూత్రం ఉన్నట్టుంది కదా సార్. మూన్ సాటర్న్ అదిగా సార్, మూన్ మీదకి సాటర్న్ వచ్చిందంటే అది ఏలినాటి శని కదా. ఏలినాటి శని సార్ ఇక్కడ మూన్ సాటర్న్ రాలేదు, ఇది బర్త్ చార్ట్. ఇక్కడ పునర్పు అంటే పునర్పు దోషం వచ్చింది, అది యాక్టివేట్ అయింది. అది పునర్పు ట్రాన్సిట్ లో మూన్ మీద మనం ట్రాన్సిట్ చూడలేదు సార్, మీరు ఎందుకు అక్కడికి వెళ్తున్నారు? కరెక్టే. ట్రాన్సిట్ చూసేటప్పుడు అది వేరే, మనం డైరెక్ట్ గా చూస్తున్నాం ఇక్కడ. బాడీకి సార్ని చెప్పనేమండి సార్, కొంచెం మీకు తెలిసిన వాళ్ళు వెళ్ళిపోతే తెలియని వాళ్ళకి అర్థం కాదండి. ప్రసాద్ గారు, రమేష్ గారు కొంచెం సార్ని చెప్పనివ్వండి ప్లీజ్. కాదు సార్, డౌట్లే కదా అడుగుతున్నారు. ఇప్పుడు నాకు ఇది మేష లగ్నం వేశారు, మిథున లగ్నం వేశారు, కన్ఫ్యూజన్ గా ఉంది సార్. లగ్నం మేషం, సోల్ పాయింట్ మేడం పి అని పెట్టండి, లగ్నంగా రాయద్దు. కృష్ణ అంటున్నారు కదా, మరి 10 సంబంధం లేకుండా వస్తుందా మేడం? మిథునాన్ని పి అని రాయండి, పాయింట్, ఆర్ ఎస్పి అని రాయండి, లేకపోతే D9 రాయండి, లేకపోతే ఎస్పి రాయండి. పాయింట్ D9 ఆర్ ఎస్పి వాట్ ఎవర్ ఇట్. సార్ గురువు గారు చెప్పండి. ఇది ఈఎల్ అని రాయండి, ఎవల్యూషన్ లగ్నం. లగ్నాన్ని రెడ్ లో రాస్తున్నారు కదా, ఈఎల్ అని రాయండి. సార్ ఇక్కడ ప్రొఫెషన్ అంటున్నారు కదా, 10కి సంబంధం లేదా? ఏంటండి అంటే 9 యాక్టివేట్ అయింది, 10 నుంచి 9 డౌన్ అయింది కదా. అవును, అంటే 11 యాక్టివేట్ అయింది లగ్నాన్ని చూసినప్పుడు. ఈ సాటర్న్ వచ్చి ఎక్కడ ఉన్నాడు మేడం? ఇది తీసేయండి, 159 తీసేయండి, 3711 ఉంచండి. మనం 3711 గురించే మాట్లాడాలి. సార్ రవీంద్ర గారు, ఇది మూన్ అక్కడ ఉందని మేష లగ్నం కింద అనుకుంటున్నారు సార్, ఏంటి సార్? అది కాదు సార్, 40వ నక్షత్ర పాదం ఎక్కడి నుంచి? 40వ నక్షత్ర పాదం మన మీ లగ్నం నుంచి. ఓకే, అశ్విని 3 అని సార్. ఓకే, అశ్విని 3వ పాదం అయింది. ఓకే, మీరు ఇక్కడ నుంచి లెక్కేశారనుకుంటే 4 9 36, 36 ఒక 3 39, ఇక్కడ ఒక పాదం. మేడం మ్యామ్ ఇది కరెక్టా? జ్యేష్ఠ ఎన్నో పదం? 3వ పదమా? అందువల్ల 1వ పదం, 1 తీసుకున్నారు. ఓకే, 26 వచ్చి జ్యేష్ఠ. అక్కడ 3. ఏం జరిగింది, ఎందుకు జరిగింది చెప్పాలి సార్. The native experienced losses and disturbances in his professional life. ఇక్కడ 3 7 11 ఈ సోల్ పాయింట్. ఈ సోల్ పాయింట్ 3 7 11 యాక్టివేట్ అయినప్పుడు లగ్నాన్ని చూసినప్పుడు 11వ ఇల్లు ఉంది. సరే, ఇక్కడ 7లో 11 ఈ జూ ఏమ్మా
ఇక్కడ 7లోను 11లోను గ్రహాలు ఏం లేవు కదా, ఎలా యాక్టివ్ అయింది? ఇంకా స్థానాలు యాక్టివ్ అయినాయి, స్థానాలు భావాలు యాక్టివ్ అయినాయి. ఓకే. ఇప్పుడు మీకు మెయిన్ గా యాక్టివ్ అయింది మెర్క్యూరీ మాస్. మెర్క్యూరీ వచ్చి మీకు 6వ ఇంటికి సంబంధించినాడు. 6వ ఇంటికి. మార్స్ వచ్చి మీకు 8వ ఇంటికి సంబంధించింది. 6, 8 చూపించింది ఎక్కువ స్ట్రెస్ చేసే పాయింట్స్. అంటే జోడియాక్ చార్ట్ ప్రకారం అంటున్నారా లేకపోతే లగ్నం నుంచి అంటున్నారు? అదే మన లగ్నం వేసుకున్నాం కదా. 40 సంవత్సరం 6వ అధిపతి బుధుడు, 8వ అధిపతి మార్స్. అదే సార్, 6, 8 ఎక్కువ యాక్టివేట్ అవుతాయి. అంటే ఈ 3 కనెక్షన్ రావటం వల్ల సార్? ఏ సార్? 3 కనెక్షన్ రావటం వల్ల 3లో టచ్ అయింది, సోల్ అక్కడ టచ్ అయింది. ఆ సోల్ టచ్ పాయింట్ వచ్చి మెర్క్యూరీ మార్స్ ఉన్నారు అక్కడ. అవును సార్, అవును. ఆ మెర్క్యూరీ మార్స్ మీద స్ట్రెస్ పడుతుంది. ఈ మెర్క్యూరీ మార్స్ స్ట్రెస్ ఏం చేస్తుంది? 6, 3, 6 మరియు 8 ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. ఎంటీ హౌసెస్ కంటే ఎక్కువ యాక్టివేట్ అవుతుంది సార్. 12 హాస్పిటలైజేషన్ టైప్ కదా సార్, రాహు అక్కడే ఉన్నాడు 12th హౌస్. ఏంటి హాస్పిటలైజేషన్ కాలేదమ్మా, అది ఫస్ట్ జరిగింది డిస్టర్బెన్స్ అన్న. అవును సార్, ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ అన్నట్టు. డిస్టర్బెన్స్, నేటివ్ ఎక్స్పీరియన్స్, లాసెస్ అండ్ డిస్టర్బెన్సెస్ ఇన్ ప్రొఫెషనల్ లైఫ్. ఓకే సార్. ఇక్కడ వ్యయంలో కూడా మనం అలాగే అనుకుంటాం కదా సార్, కొద్ది లాసెస్ కూడా ఉంటాయని 12th హౌస్ కి. 12th హౌస్ లాస్ ఉండొచ్చు, లేదు ఇదేనా ఉండొచ్చు కదా, ఖర్చులు ఉండొచ్చు. ప్రొఫెషన్ ఎట్లా వచ్చింది సార్? అది ఏం సార్ ప్రొఫెషన్ ఎట్లా వచ్చింది? ప్రొఫెషనల్ లాసెస్ 10th కి 11th అవటం వల్ల సార్? 10th ప్లేస్ 11th అయితే గెయిన్ కదా. లాసెస్ ఎట్లా అయింది సార్ ప్రొఫెషన్కి? మనకి మీకు ఈ 7 జూపిటర్ యాక్టివేట్ అవుతున్నాడు సార్ ఎక్కువగా. అశ్విని 3వ పాదం కేతు ఎక్కడున్నాడు? ఈ కేతు ఎక్కడున్నాడు? మీకు 6లో ఉన్నాడు కదా. అవునండి. అందువల్ల ఈ 6 గురించి ఎక్కువ స్ట్రెస్ అయిందంట. ఓకే. ఈ అశ్విని 3వ పాదం లగ్నం అక్కడ ఆ సోల్ పాయింట్ ఉంది. ఆ సోల్ యొక్క ప్రభు వచ్చి 6లో కూర్చున్నాడు. ఇప్పుడు మెర్క్యూరీ, మార్స్, కేతు వీళ్ళు ఎక్కువ దెబ్బ కొట్టారు సార్. ఇప్పుడు 11, 7 గ్రహాలు ఉండుంటే అవి యాక్టివేట్ అవుతాయి, దాని భావాలు యాక్టివేట్ అవుతాయి. అది లేవు కాబట్టి అయినా కూడా భావం యాక్టివేట్ అయింది. ఫలితం ఇచ్చాలంటే మళ్ళీ దానికి ఒక ప్లానెట్ కావాలి కదా, వాహకం, ఒక మీడియా కావాలి కదా సార్, ఏదైనా జరగాలంటే. సార్ ఇక్కడ 6వ భావం జాబ్ అంటారు, వృత్తి, డైలీ సర్వీస్ అంటారు కదా, దానికి వ్యయస్థానం 5 అవుతుంది. అప్పుడు మనకి జాబ్ లో ఇబ్బందులు వస్తాయి, 5 యాక్టివేషన్ వస్తాయి అనేది ఉంటుంది. 6 అంటే డైలీ సర్వీస్ ఉంటుంది కదా, అప్పుడు వృత్తిలో ఇబ్బందులను ఎలా తీసుకున్నారు? అదేమ్మా, ఇక్కడ కేతు చూడండి, ఆయన సోల్ కేతు కదా, అక్కడ టచ్ అయినా కూడా కేతు వచ్చి 6లో కూర్చున్నాడు. కేతువులు ఇంకా కేతు నుంచి ఇప్పుడు 159 అయింది, దెబ్బ కొట్టాడు అట్లా. అంటే కేతు కారకత్వాలు బట్టి శాటర్న్ వచ్చి 10కి 11కి రెండిటికి యాక్టివేషన్ రావాలి. 10ని ఎక్కువగా స్ట్రెస్ చేశారు ఇక్కడ అంట. ಸರ್ ಕೇತು ಜೊತೆ ಯಾವ್ದೇ ಗ್ರಹಾలు ఉంటానో ಅದನ್ನೇ దబ్బు కొట్టినట్ల సార్? కేతు కట్ చేస్తారు కదా సార్ అన్ని అక్కడ తిరిగే కేతు నక్షత్రంలో ఉంటానో అంతే. నక్షత్రంలో ఉంటాం కదా సార్, కేతు యొక్క నక్షత్ర పాదంలో పోతున్నాం కాబట్టి కేతు దాని ఆ మిథున రాశిలో పడ్డాడు. మిథున రాశిని టచ్ చేసినప్పుడు మిథున రాశిలో ఇక్కడ నాడీ సంబంధం ఏర్పడింది కేతుకి, మెర్క్యూరీకి ఏర్పడింది. అందువల్ల కేతు వచ్చి ట్రబుల్ మేకర్ అయ్యాడు. ఈ కేతు వచ్చి మీకు సాటర్న్ కి కనెక్ట్ అయ్యాడు, 10th హౌస్ కనెక్ట్ అయ్యాడు. ఈ 10th హౌస్ కనెక్ట్ కావటం అనేది ఏమైందంటే అది ముందుకు తీసుకోపోవాలి.
డిస్టర్బెన్స్ ఇచ్చాడు. సరే సార్. ఈ సాటర్న్ మూన్ సరే సార్. మీరు చూసారంటే ఈ కేతు వచ్చి ఎక్కువ దెబ్బ కొట్టాడు. సరే సార్. ఇది మనకి రెండో సంబంధం చూసామంటే జూపిటర్ 12 పోయాడు. సరే సార్. సన్ ఎక్కడ ఉన్నాడు? సరే సార్. సన్ ఎక్కడున్నాడు? సన్ ఎక్కడ ఉన్నాడు? 4 ఉన్నాడు. ఓకే సార్, కేతు సాటర్న్ కనెక్షన్ ఎలా వచ్చింది? కనెక్షన్ రాలేదు సార్. అక్కడి నుంచి 6వ స్థానంలో కేతు ఉన్నాడని లగ్నానికి. ఓకే ఓకే. లగ్నానికి ఇదిలో ఉన్నాడు. మీరు రెండో సంబంధం తీసుకొని చూసారనుకోండి, సాటర్న్ మూన్ జూపిటర్, సాటర్న్ మూన్ జూపిటర్ అట్లా తీసుకుంటే మీకు డైరెక్ట్ పాయింట్ ఇది ఒకటి. ఆ యొక్క సోల్ యొక్క ఆ ప్రభు ఎక్కడ ఉన్నాడో చూసుకోవాలి సార్. అది కాకుండా మార్స్ వచ్చేసి 3వ ఇంట్లో ఉన్నాడు. అందువల్ల ఆయన మూవ్ చేసి మళ్ళా ఆ డిస్టర్బెన్స్ని ఈ కమ్ ఓవర్ ఆఫ్ ద డిస్టర్బెన్స్ మార్స్ బలంగా చెప్పండి సార్. చెప్పండి. మెర్క్యూరీ ఉద్యోగానికి కారకుడు కాబట్టి మార్స్ వచ్చి దెబ్బ కొట్టాడు అంటావు కేతు ద్వారా. అట్లా ఎయిత్ మార్స్ 368 మేడం. ఇప్పుడు 368 మేజర్ ఇంపాక్ట్ ఇక్కడ కదా. శని నీచు అంతే. మళ్ళీ కాదు సార్, 8-11 అన్నది గెయిన్, సడన్ గెయిన్ అనేది మేడం. 8-12 అనేది లాస్ చూపెడుతుంది. కేపీ కాదు మేడం. ఆయన లాస్ అయిన తర్వాత మళ్ళీ గెయిన్ అయ్యాడు అంటున్నా. అది కదా 10-11 అది కదా స్ట్రెస్ అవుతుంది. ఆఫ్టర్ లాసెస్ ఈ గెయిన్డ్ వెల్ అగైన్. 2009లో యాక్టివేట్ అయ్యి గ్రహాలు చూసుకోవాలి సార్. ఎస్ సార్. January 2009 he once again got a job abroad and he is continuing there. అది 40లో లాస్ అయ్యి 41లో గెయిన్ అయ్యాడు. లేకపోతే 39 లాస్ ఏది మ్యామ్? ఆ 39 హాఫ్ ఆఫ్ ద 40 లాస్ లో ఉన్నాడు. ఎండ్ ఆఫ్ ద 40 గెయిన్ 41 లో హీ గెయిన్డ్. ఓకే 41లో గెయిన్. అంటే వీనస్ కనెక్షన్ విత్ 4th, సన్ కనెక్షన్ విత్ 4th ఏమన్నా హెల్ప్ చేసి అనుకోవచ్చా సార్ రీగైనింగ్ లో? అక్కడే వస్తుంది కదా సార్. 41 అన్నప్పుడు మీకు ఎస్పీ వచ్చి స్పెషల్ పాయింట్ వచ్చి అదే సోల్ పాయింట్ వచ్చి మీకు కరెక్ట్గా రాసి అవుతుంది. అప్పుడు వీనస్, సన్, మూన్ అండ్ సాటర్న్ 4 4-8 జనవరి 2009 కరెక్ట్గా మేనేజ్ చేయండి. జనవరి 2009లో నుంచి 1968 ఇది జూలై 86 జూలై 68 జూలై సో జూలై 2008 కి 40 తర్వాత జూలై తర్వాత ఇంకా 6 months 2009 అంటే జనవరి కదా 41
Yeah, 40th 41st year, year. 41st year. 2007 లో he came back to India. ఆగస్ట్. సో ఇక్కడ లగ్నం నుంచి 4th హౌస్, లగ్నం నుంచి 4th హౌస్ యాక్టివేట్ అవడంతో he came back to India. మళ్ళీ పుట్టిన దేశానికి వెనక్కి వచ్చేసారు. Then again he went back to abroad in 2009. 41 పూర్తి కదా, 40th ఇయర్ మాది 2009 జనవరి కదా. 41 వస్తుంది. అదే సార్ 39 ఈ జాబ్ లాస్ అయ్యాడు. 41 వచ్చిన తర్వాత within 6 months got a job abroad and he is continuing there. 40 లో జాబ్ వచ్చింది యాక్చువల్లీ. ముందు లాస్ అయింది 39. అదే half of the 39, half of the 40 loss. He faced the loss. జనవరి 2008 మా. రన్నింగ్ ఇయర్ తీసుకోవాలి కదా సార్? అవును సార్, రన్నింగ్ ఇయర్ మనం మాట్లాడాల్సిన రన్నింగ్ ఇయర్స్. కరెక్ట్. జనవరి 2008 అంటే 40 రన్నింగ్, జూలైకి 40 అయిపోయేవి. అంటే 41st రన్నింగ్ సన్ వీనస్ రాహు కనెక్ట్ అవుతున్నారు సార్ 159 లో. మళ్ళీ ఈ 40 లో కూడా ఇతను 2008 లో ఆల్సో he went to abroad some job. Couldn't retain and he came back. Returned to India in July 2000. In January 2009 he once again got a job abroad. He is continuing there. 40th year he was having professional disturbance. The need to experience a lot of disturbance in his professional life. Yes. సార్ మ్యూట్ మాట్లాడకపోయినప్పుడు మ్యూట్ లో పెట్టండి, సౌండ్ వస్తుంది. గస్ సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుంది. అదే మీ క్వశ్చన్స్ అడగడం అయిపోతే మ్యూట్ లో పెట్టేసుకోండి వెంటనే. గాయత్రి మేడం గారు చార్ట్ డిస్ప్లే అవ్వడం లేదు మేడం గారు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఉంది సార్. మీరు ఎక్కడ చిన్న చూస్తున్నారు సార్? మొబైల్లో చూస్తున్నాను సార్. మొబైల్లో చూస్తే కష్టం అవుద్ది అనుకుంటా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎలా ఉంది చూడండి. క్లియర్ గా లేదు మేడం. లేదు మేడం గారు, పర్లేదులేండి మేడం గారు, సరేలేండి మేడం గారు. మ్యూట్ లో అందరూ మ్యూట్ లో చేసుకోండి ప్లీజ్. మ్యూట్. మొబైల్లో చూస్తే సరిగ్గా రాదనుకుంటా మేడం. అది చిన్నది వస్తుంది సార్, అది స్క్రీన్ వాళ్ళు కొంచెం పెద్దది చేసుకోవాలి. అది ఫెసిలిటీ ఉందో లేదో మొబైల్లో తెలియదు. సిగ్నల్ వీక్ ఉంటే వీడియో రాదండి, సిగ్నల్ స్ట్రాంగ్ ఉండాలి. బానే ఉంది మేడం, వస్తుంది. నెక్స్ట్ మేడం. ఓకే. ఇది వచ్చి చార్ట్ 4 ఇది 1968 కదా. పుబ్బ 1వ పాదం లగ్నం. 1వ పాదం అయిపోతే ఇంకా అక్కడ 5 పాదాలు అయిపోతే 4 పాదాలు ఉన్నాయా? 4 years రాయండి మ్యామ్. సింహంలో 4 years 9 అంటే ఇక్కడ లాస్ట్ 36 + 4 40 అంటే ఉత్తర 1 ఇక్కడే లగ్నం ఇది కదా. మకరం వెళ్ళిపోయారా? లగ్నం ఇది కదా మేడం. సింహ లగ్నం సార్. అదే సింహ లగ్నం అంటే ధను లగ్నం అవుతుంది కదా, 9వ పాదం. ధను లగ్నం అవుతుంది 47. ఇది ఇక్కడ 0.13 degrees దగ్గర పడుతుంది సార్, 0.13 దగ్గర. అట్లా వస్తుందా? ఎందుకంటే ఇక్కడ 13:20కి 4 పాదాలు అయిపోతాయి. అక్కడ మిగిలింది ఇంకో 13 నిమిషాలు. అది పాదం లెక్క వేయకుండా మీరు 5 అప్పుడు 5 వేసినప్పుడు ఇక్కడే కదా వస్తుంది మీకు. ఉత్తర 1 వస్తుంది కదా, తప్ప ధనుసు రావాలి. ఓకే. సో ధనుసు రాశి లాస్ట్ ఉత్తర 1వ పాదం రాయండి. సరే. వర్గోత్తమ పాదం. ఉత్తరం 1. సార్ శుక్రుడు 2వ పాదం నుంచేగా కౌంటింగ్, ఆ మొదటి పాదం వదిలేసి. అవునమ్మా, శుక్రుడు కాదు, శుక్రుడు 1వ పాదం వదిలేయాల. శుక్రుడు 1వ పాదం మీద ఉంది కాబట్టి 2 నుంచి కౌంటింగ్. అంటే ఆయన 5వ పాదంలో ఉన్నాడు,
అంటే 4 పాదాలు అక్కడ 4 సంవత్సరాలు, తర్వాత 9, 9 అట్లా వస్తుంది. అప్పుడు ఉత్తర ఒకటో పాదం ఇది లగ్నం చేయండి, మళ్ళా లగ్నం అదే, సోల్ పాయింట్ అదే, రెండు ఒకటే సేమ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 159 కనెక్ట్ చేయండి. అంటే 159 ఇప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ మాంది, గుళిక, మార్సు, జూపిటర్, ఇక్కడ ఏ ప్లానెట్ లేవు, సోళ్ళు, అది ప్రాబ్లం. ఆల్ ద ఫ్యాక్టర్స్ ఇండికేట్ ద ట్రబుల్ ఇన్ ద లియో రీజియన్, దట్ ఈస్ లివర్ దెబ్బ కొట్టింది ఆయనకి. లివర్ వచ్చి దీంట్లో కదా వస్తుంది మనకి, కేతు దీంట్లో రావాలి, మా ఉత్తర 2వ పాదం వస్తుంది. మీరు ఏంటి సార్? ఉత్తర 2వ పాదం వచ్చేటట్టుందమ్మా. ఉత్తర 2వ పాదం అయితే కేతు, సన్ను, లివర్ అక్కడ ఉంటుంది. అదే సార్, ఇక్కడ అందుకే నేను అక్కడ వేస్తాను. ఇది పుబ్బ 1వ పాదం కదా ఇక్కడ. ఇంకా ఇక్కడ 5 అయిపోయాయి, 4 తీసుకున్నాము. 4 తీసుకున్నాను. అప్పుడు ఇక్కడ వస్తుంది అనమాట మీకు. ఉత్తర 2 వచ్చినప్పుడు మీకు కేతు వస్తుంది, లివర్ జబ్బు వచ్చింది ఆయనకి. ఎస్, ఇప్పుడు ఇది 2 లగ్నం ఇదే, లగ్నం పాయింట్ కూడా అదే వస్తుందా? 2 అదే వస్తుంది. అదే 40 అయిపోయిన తర్వాతది అంటే పైన మకరంలో వస్తుంది. అతనికి కూడా వర్గోత్తమే కాబట్టి ఈఎల్ఎస్పి ఒకటే, మకరమే. మకరంలో నుంచి 159 చూడండి, 159 మకరం. ఇక్కడ 9లో మనకి లివర్, కేతు, సన్ ఆల్సో రిప్రజెంటింగ్. ఈ లివర్ దెబ్బతిన్నది. వాళ్ళు 5 లియో రాశారు. అసెండ్ ఆల్సో కంటైన్స్ మాంది అండ్ గుళిక. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇండికేట్ ద ట్రబుల్ ఇన్ ద లియో రీజియన్, దట్ ఈస్ లివర్. మనకి మెడికల్ ఆస్ట్రాలజీలో 6th హౌస్ కదమ్మా లివర్. అవును సార్. సార్ అలా చూసుకుంటే మెడికల్ ఆస్ట్రాలజీ గురువు ఈజ్ ఆల్సో ఫర్ లివర్ కదా. ఇప్పుడు ధనుస్ అయితే గురువు కూడా వస్తాడు అప్పుడు కారకుడి కింద. అట్లా తీసుకోవచ్చు అంటారా? అప్పుడు ఉత్తర 1 తీసుకుంటే ధనుస్కి వస్తుంది. అప్పుడు గురువు ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్ ఫర్ లివర్ డ్యామేజ్ కదా. అక్కడ మాంది అండ్ గులికొన్నారు అట్లా. ఓకే, నేను 6వ భావం సార్ ఇదే కరెక్ట్. ఎందుకంటే గురువు 29, 39లో ఉన్నాడు. ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ వర్గలో ఉన్నట్టే. కాబట్టి మకరం తీసుకోవడమే కరెక్ట్ అవుతుంది. అంటే గురువు 29, 39 ప్లస్ లో ఉన్నాడు లియోలో, కాబట్టి అది వర్గోదే తీసుకోవాలి. అది ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనం లగ్నం చెక్ చేస్తాను సార్. నెక్స్ట్ మ్యామ్, నెక్స్ట్ లగ్నం వచ్చి మీన లగ్నం. అక్కడ 4 సంవత్సరాలు మీకు 48 వచ్చి సింహ లగ్నం అవుతుంది. పరిణామ లగ్నం సింహ లగ్నం, కరెక్టా మ్యామ్? పరిణామ లగ్నం మక నక్షత్రం 1వ పాదం, సింహ లగ్నం, కరెక్టా? సింహం. సింహ లగ్నానికి అది కన్య అవుతుంది కదా సార్. ఎట్లమ్మా? ఇక్కడ 4 సంవత్సరాలు రాయండిమా. ఉత్తర శని 2 నక్షత్రం నుంచి కదా అకౌంటింగ్. అక్కడ 4, తర్వాత 9. ఉత్తర ఏమైంది? 4, 9, 36, 4, 40. ఇక్కడ వస్తుంది మనకి. మీరు ఇది లాస్ట్ పాదం చూడండి. ఆశ్లేష 4వ పాదం వేసుకోండి మా.
40+ రావాలి. ఆశ్లేష 4వ పాదం వేసి, ఆశ్లేష 4వ పాదం. ఆశ్లేష 4వ పాదం ఎక్కడ పడుతుంది? ఇక్కడే పడుతుంది, లగ్నంలోనే పడుతుంది. సోల్ పాయింట్. సోల్ పాయింట్ ఎక్కడ పడుతుంది? కర్కాటక లగ్నం, పరిణామ లగ్నం వచ్చి ఎవల్యూషన్ లగ్నం ఈఎల్. ఈ సోల్ పాయింట్ వచ్చి మీకు ఇక్కడ పడుతుంది, మీనం. మీనానికి 1 ఎస్పిఎన్ రాయండి మా, లేకపోతే అక్కడ. ఓకే, మీరు 2 లగ్నాలని ఫీల్ అవ్వాలి, కన్ఫ్యూజ్ అవ్వదు. ఏం లేవు కదా, అన్నీ ఎంటీగా ఉన్నాయి. 159 ఏం లేవా? ప్లానెట్స్ ఏం లేవు. కానీ 3711 లో ఉన్నాయి కదా చాలా. 3711 లో ఉన్నాయి కదా. 3711 సెకండ్ పాయింట్ అది లేదు కాబట్టి 3711కి వచ్చాం. అప్పుడు థర్డ్ పాయింట్లో 11th గెయిన్ ఉంది. సో అందువల్ల ఆయన గెయిన్ వచ్చింది. వెక్స్ అయినాడు ఫస్ట్ సంబంధంలో, ఎక్స్ రెండో సంబంధంలో. ఈ గాట్ ఎ ఛాన్స్ అండ్ లెఫ్ట్ ఫర్ సింగపూర్. దేర్ ఈ కుడ్ సెటిల్ యాజ్ ఎ రేడర్ అండ్ సింగపూర్ యూనివర్సిటీ. ఇప్పుడు మీరు లగ్నాన్ని చూడండి, 3-9-12 వచ్చింది. ఏమన్నా ఐ ట్రబుల్ వచ్చిందా? ఐ ట్రబుల్ ఏమైనా వచ్చిందా? ఐ ట్రబుల్ కాదు సార్, ఇతనికి సింగపూర్లో జాబ్ ట్రబుల్ అయినాడు, అబ్రాడ్. పైన రాసింది చూడండి, కడప, ఇండియా. దిస్ పర్సన్ ఈజ్ ఇన్ completed his research IIT Kharagpur. His 40th year would be from 592. He was working as a lecturer in REC Calicut. During the 40th year, his promotion was denied due to political issues. He got vexed up with his job and tried abroad, Singapore, for a job. During 1993, he got a chance and left for Singapore. There he could settle as a raider in Singapore University. ఇక్కడ 3rd పొజిషన్ యాక్టివేట్ అయింది, 11th పొజిషన్ యాక్టివేట్ అయింది, ఆయన 9th పొజిషన్ యాక్టివేట్ అయింది. 9th పొజిషన్ జూపిటర్ 12th లో ఉన్నాడు కాబట్టి ఫారిన్లో పోయి సెటిల్ అయ్యారు. లగ్నం నుంచి రాయండి మా, లగ్నం నుంచి పొజిషన్ రాయండి. 3 గాయత్రి మేడం. రాస్తున్నాను సార్. లగ్నం నుంచి 3 లగ్నం మన లగ్నం వచ్చి కర్కాటక లగ్నం, ఎవల్యూషనరీ లగ్నం. 3 7 ఇక్కడ 11 12 ఇది కూడా రాయండి. 9 రాయండి. 9 ఎస్పీ పాయింట్ 9 వస్తుంది. ఓకే, ఎస్పీ పాయింట్ 9 అవుతుంది. ఆ 9లో ఉండే లార్డ్ 12లో ఉన్నాడు. ఎస్పీ పాయింట్ 9. సోల్ పాయింట్ 9 సోల్ పాయింట్ మా, ఇదే సార్, ఇది సోల్ పాయింట్. ఇదిగో 9. అక్కడ 9 రాయండి అంట. లగ్నానికి ఇక్కడ 9 రాయాలా? ఓకే. ఈ 9th ప్రభు వచ్చి 12th లో ఉన్నాడు, 12th యాక్టివేట్. 12 రాయండి. సో ఆయన ఫారిన్ పోయేదానికి 3-9 ఈ కనెక్షన్స్ వచ్చినాయని చూస్తున్నాం. 10th కనెక్షను అంటే 2వ ఆధిపత్యంలో ఇచ్చాడు. 3, 9, 10, 12. ఇది కొంచెం అదే మనం అంత ఈజీగా కాకపోయినా సార్ ఈ స్టార్టింగ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా నెమ్మదిగా. ఇప్పుడు మనకి ఆశ్లేష 4వ పాదం వచ్చింది మా, 40వ సంవత్సరం. మీన లగ్నంలో 4 సంవత్సరాలు ఉన్నాయి.
బ్యాలెన్స్ నడవాల్సింది. తర్వాత 9 సంవత్సరాలు మేషంలో, ఆ తర్వాత 9, ఇక్కడికి వచ్చిన 9. ఇక్కడ 40వ సంవత్సరం ఆశ్లేష 4వ పాదం పడింది. దీన్ని మనం ఎవల్యూషన్ లగ్నంగా కన్సిడర్ చేసి ఈ ఆశ్లేష 4వ పాదం సోల్గా కన్సిడర్ చేస్తే, ఆశ్లేష 4వ పాదం సోల్గా కన్సిడర్ చేస్తే అది మీనంలో పడుతుంది. మీనంలో పడిన ఈ పాయింట్కి మీనరాశి యొక్క అధిపతి 12లో ఉన్నాడు. మీనరాశి అధిపతి ఎక్కడున్నాడు? 12లో ఉన్నాడు. ఇప్పుడు నాడీ సంబంధంతో 2వ ఆధిపత్యంలో ఉండే మెర్కురీ వచ్చి 3వ ఇంటిని కూడా అది యాక్టివేట్ చేసినట్టు. ఈ జూపిటరే 3 రాయండి అమ్మా. ఈ జూపిటర్ని బట్టే రాయండి. జూపిటర్ ఏమేమి యాక్టివేట్ చేశాడు అంటే కన్యని యాక్టివేట్ చేశాడు. కన్య రాశిని కూడా యాక్టివేట్ చేస్తాడు జూపిటర్ రాయండి అమ్మా 3. తర్వాత ఇక్కడ మార్స్ని యాక్టివేట్ చేశాడు 7వ దృష్టితో. మార్స్ అండ్ రాహు. సో మీరు కనెక్ట్ చేసి చూడండి. 12 ఈ లగ్నానికి 12 యాక్టివేట్ అయింది, 3 యాక్టివేట్ అయింది, 9 యాక్టివేట్ అయింది, 10 యాక్టివేట్ అయింది. ఇట్లా ఈ జూపిటర్ వచ్చి యాక్టివేట్ చేశాడు చూడండి. ఈ డిస్పాజిటర్ ఆఫ్ సోల్ పాయింట్ డిస్పాజిటర్ వచ్చి 12వ ఇంటిని మరియు 3వ ఇంటిని 7వ ఇంటిని ఇట్లా యాక్టివేట్ చేసుకుంటూ వచ్చాడు. 7వ ఇంట్లో ఉండే గ్రహాలు, 7వ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మార్స్ అండ్ రాహు. ఫారిన్ ఇక్కడి నుంచి చూపిస్తుంది చూడండి. ఇప్పుడు అర్థమైందమ్మా? సార్ 10వ ఇల్లుది ఎలా యాక్టివేషన్ అయిందనో తెలియలేదు. 10వ ఇల్లు మార్స్ వచ్చి 10వ ఇంటి లార్డ్ కదా. మార్స్ ఓకే సార్. మార్స్ 10th హౌస్ లార్డ్ కదా. ఫారిన్ మార్స్ వచ్చి రాహుతో కలిసి ఉన్నాడు కదా. ఓకే సార్. అది ఒక ఆ విధంగా కూడా ఫారిన్ కనపడుతుంది. అక్కడ పోయి సెటిల్ కావాల్సిన సందర్భం వచ్చింది ఇక్కడి నుంచి వదిలేసి. నెక్స్ట్ మా సార్, ఇప్పుడు ప్లానెట్స్ 159లో లేకపోతే ఆ బాబా లార్డ్స్ ని యాక్టివేట్ చేయవండి సోల్ పాయింట్ నుంచి. అందుకని ఆ డిస్పాజిటర్ తీసుకొని ఆయన ఏం చేస్తున్నాడో చూస్తే సరిపోతుంది సార్. ఇప్పుడు అది బాగా కరెక్ట్గా కనెక్ట్ అయింది చూడండి. పాయింట్స్లో గ్రహాలు లేవు కాబట్టి సోల్ డిస్పాజిటర్ ఏం చేస్తున్నారో చూస్తున్నాం. ఆ ఇంటిని ఆయన కాపాడాలి కదా సార్. ఆ ఇంటి ఓనర్ ఏం చేస్తున్నాడో చూస్తున్నాం. ఆ ఇంటి ఓనర్ ఏం చేస్తున్నాడో చూసినప్పుడు మనకి కనెక్షన్ వచ్చేసింది. ఇక్కడ చూడండి మనకి వృశ్చికమా? అవును సార్. వృశ్చికంలో ఉత్తర భాద్ర విశాఖ 4వ పాదం. విశాఖ 4వ పాదమా? ఇక్కడ వృశ్చికంలో 3 degrees 40 minutes విశాఖ 4వ పాదంలో పడింది సార్ లగ్నం. 3 degrees 14 minutes. ఎస్. అక్కడ అంటే ఒక పాదం పోయింది. 8 పాదాలు ఉంటాయి కదా. 8 పాదాలు ఉంటాయి. 5 రాశారు. అదే అనురాధ 1వ పాదం అవుతుంది కదా. లేదు అవునమ్మా. అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. అవును సార్. ఇప్పుడు 8, 3 9 27, 27 + 8 40, 4 9 36, 5వ పాదం. ఐదో పాదం అంటే ఇక్కడ జూపిటర్ కి ఒక పాదం ఉంటుంది కదా సార్. జూపిటర్ 1 + 4 5 అంటే మీకు ఉత్తరభద్ర 4వ పాదం. 4వ పాదం కరెక్ట్. వృశ్చికం వస్తుంది.
ఉత్తర భాద్ర 4వ పాదం శాటర్న్ వృశ్చికంలో పడుతుంది పాయింట్. లగ్నం వచ్చి మీన లగ్నం, ఎవల్యూషన్ లగ్నం. వృశ్చికం పాయింట్ పడేది, వృశ్చికం ఇది సోల్ పాయింట్. సోల్ పాయింట్ వృశ్చికం. అది మీరు లగ్నం ఎవల్యూషన్ లగ్నం ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు ఈ పర్చేస్ టేకింగ్ లోన్ అండ్ న్యూ హౌస్ మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరు ఈ జూపిటర్ ఏం చేస్తున్నాడు? జూపిటర్ 6వ ఇంట్లో ఉన్నాడు, లోన్ ఇప్పించాడు, లోన్తో ఇల్లు కొన్నాడు. ఇల్లు 4వ హౌస్ యాక్టివేట్ అయిందా? శాటర్న్ 4లో ఉన్నాడు. ఇక్కడ 4 మన మిథునం 4వ హౌస్ అంటే హౌస్ 4 కదా, సెకండ్ హౌసే యాక్టివేట్ అయింది, 4 రావాలి కదా. ఈ పర్చేస్ ఫ్లాట్ టేకింగ్ లోన్ అండ్ ఎంటర్ ఇంటూ న్యూ హౌస్. మార్స్ ఎక్కడున్నాడు? జూపిటర్ యాక్టివేట్ చేశాడు చూడండి మార్స్ని. ఇక్కడ రిట్రాగ్రేడ్ ఉన్నాడు జూపిటర్. అందువల్లే సార్ ఇప్పుడు 40 కదా, 40 అయితే రెట్రోగ్రేడ్ అంటే మళ్ళీ ఆ ఇంటికి వెళ్తాడు. 24, 36, 40 ఇక్కడే ఉంటాడు సార్. 12, 24, 36 7 ఉంటాడు. మళ్ళీ 40 ఇక్కడే ఉంటాడు. 37 నుంచి 46 ఉంటాడు సార్. 37, 40 ఇక్కడే ఉంటాడు. రెట్రోగ్రేడ్ ఇక్కడే ఉంటాడు సార్. మీరు అంటారు 4, 8, 12 ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా, 4వ హౌస్ మీకు రెట్రోగ్రేడ్ అయితే ఆ విధంగా తీసుకున్నారు. మీకు లగ్నా లార్డు ఇప్పుడు సోల్ పాయింట్ వచ్చి మార్స్ వచ్చి హౌస్ ఆయన 9వ ఇల్లు, ఆయన హౌస్ ఇస్తాడు. మార్స్ 6th లార్డ్ కూడా సార్. సెకండ్ లార్డ్ అండ్ సార్ మార్స్ వచ్చి మీరు దేని చూస్తున్నారు సార్? సోల్ పాయింట్ 6. మీరు ఎవల్యూషన్ లగ్నా చూడండి. ఇది మీరు పాయింట్ సోల్ పాయింట్ కాదు, సోల్ పాయింట్ లగ్నా చేస్తారా? సోల్ పాయింట్ లగ్నా చేయలేం మనం. ఆయన భర్త ఎక్కడ పుట్టాడో దాన్ని లగ్నా చేసాం సార్. మనం సోల్ పాయింట్ నుంచి కదా కౌంట్ చేస్తున్నాం సార్. లేదు సార్, లగ్నం నుంచి చూడండి అంట. మార్స్ 9th హౌస్ అవుతాడు సార్. లగ్నానికి సోల్ పాయింట్ ఏమిస్తున్నాడు చూడండి అంట. సోల్ పాయింట్ మార్స్, సోల్ పాయింట్ వీనస్. ఇప్పుడు అమ్మా సోల్ పాయింట్స్ 159 వేయండి మా. 159 3711. ఓకే 159. ఇప్పుడు అక్కడ సిమో అవుతుందండి 9th పాయింట్. సార్ సార్లు సోల్ పాయింట్ అని చెప్తున్నారు, ఎలివేషన్ అని చెప్తున్నారు సార్. ఏదో ఒక పాయింట్ లో చెప్పండి సార్. సార్ అదే ఒకే పాయింట్, మనం లగ్నం పాయింట్ నుంచి సోల్ పాయింట్ తీస్తున్నాం, దాని కనెక్షన్ ఏమిటని చూస్తున్నాం సార్. మీరు ఎవల్యూషన్ లగ్న ఎక్కడ పడింది? మీనంలో పడింది. నక్షత్ర పాదం ఆశ్లేష ఉత్తర భాద్రపదం 4. ఉత్తర భాద్రపదం 4 సింహ మండలంలో స్టార్ట్ అవుద్ది. శని 4వ పాయింట్ వచ్చి మీకు వృశ్చికంలో పడుతుంది. వృశ్చికానికి అధిపతి మార్స్. సో ఈ మార్స్ ఏం చేశాడు? నేరుగా శాటర్న్ చూస్తున్నాడు. మార్స్ శాటర్న్ చూడటం అనేది ఒక హౌస్ పర్చేస్ అనేది చూపిస్తుంది అనమాట. శాటర్న్ మార్స్ని చూసేటప్పుడు గోచారంలో కానీ రౌండ్స్ కానీ చూసారంటే మార్స్ యాక్టివేట్ అయ్యి వీనస్ యాక్టివేట్ అయితే మీకు ఇది హౌస్ పర్చేస్ అనేది ఉంటుంది వాళ్ళ లైఫ్లో.
ఇప్పుడు ఇక్కడ మార్స్ యాక్టివేట్ అయ్యాడు, స్పెషల్ పాయింట్లో వీనస్ ఉన్నాడు. అందువల్ల మార్స్ యొక్క వీనస్ రిలేషన్తో సాటర్న్ వేరే చూస్తున్నాడు మార్స్. ఇది మనకి హౌస్ పర్చేసి అట్లా వస్తుంది. అది సాటర్న్ ఎక్కడున్నాడు? ఆ ఎవల్యూషన్ లగ్నానికి 12వ ఇంట్లో ఉన్నాడు. ఈ 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఖర్చు, లోన్ వేరే తీసుకున్నాడు, అప్పులు. 6వ ఇంట్లో ఉన్నాడు మార్స్. 6వ ఇంట్లో లోన్ రిప్రజెంట్ చేస్తుంది. మార్స్ వచ్చి 6వ ఇంట్లో ఉండటం లోన్ రిప్రజెంట్ చేస్తుంది. సాటర్న్ 12వ ఇంట్లో ఉండటం ఖర్చును చూపిస్తుంది. అతనికి డబ్బులు ఖర్చు అయినాయి, ఇల్లు వచ్చింది ప్రాఫిట్గా. ఏమంటే ఈ సాటర్న్ మళ్ళీ 11th హౌస్ లాట్ కూడా. అర్థమైంది అనుకుంటాను సార్. సార్ సాటర్న్ మనం ఎందుకు చూడాలి అంటే మార్స్ చూస్తున్నాడు కాబట్టి. సాటర్న్ లేని ఇల్లు మనకు పూర్తి కాదు సార్. ఇది ఎవల్యూషన్ లగ్నం నుంచి తీసుకున్నారు సార్ సాటర్న్ 12 కింద. అవును సార్, మీన లగ్నానికి 12లో ఉన్నాడు సాటర్న్. మరి జూపిటర్ కూడా తీసుకుంటాం అన్నారు కదా దీని గురించి. ఇంటి పర్చేజ్ గురించి జూపిటర్ తీసుకుంటాం. ఇక్కడ మనకి సోల్ పాయింట్ యొక్క మార్స్ వీనస్ కనెక్షన్ ఇట్లా అయింది, 1-4 కనెక్షన్ అయింది. కానీ మార్స్ అక్కడ వచ్చి ఆ మార్స్ వచ్చి మనకి హౌస్ యొక్క ఇది 6లో కూర్చున్నాడు కాబట్టి లోన్ తీయాల్సి వచ్చింది. సాటర్న్ యొక్క దృష్టి పడకపోతే కొనలేడు. ఆ ట్రిగ్గర్ కాదు, ఈవెంట్ ట్రిగ్గర్ కాదు. గోచార సాటర్న్ రావాలి మామూలుగా. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది కనపడింది. భృగునంది నాడిలో గోచారంలో వచ్చినప్పుడు అని చెప్పున్నారు. నేను ఈ లగ్నంతో కనెక్ట్ చేసేదాన్ని ఆ విషయాన్ని. అనేది ఒక రూల్ ఉంది, నేను మీకు అందరికి పంపించి షేర్ చేస్తాను. ఆ రూల్స్ చదువుకోండి. అప్పుడు మనం ప్లాట్ పర్చేస్ చేస్తామా, ల్యాండ్ పర్చేస్ చేస్తామా, ఏం చేస్తాం అనేది ఆ రూల్స్ మీకు పంపిస్తాను నేను. సార్ 4th హౌస్ మనం చూడడం అవసరం లేదా? అంటే ఇక్కడ 4th హౌస్ అనేది చూపిస్తారు. ఇక్కడ మూన్ ఆల్రెడీ ఆ ఎవల్యూషన్ లగ్నాలో ఉన్నాడు. మీకు యాక్టివేట్ అయింది సార్ 4th హౌస్ లాట్. ఎస్పీ పాయింట్ చూడండి, చూడండి. కాదు సార్, ఇప్పుడు ఎవల్యూషన్ లగ్నం నుంచి 4th హౌస్ చూడొచ్చు లేదా? చెప్పండి. సార్ ఎవల్యూషన్ లగ్నం నుంచి 4th and 7th లార్డ్ మెర్క్యూరీ ధనుస్సులో ఉన్నాడు సార్. 4th and 7th లార్డ్ మెర్క్యూరీ ధనుస్సులో ఉన్నాడు. జూపిటర్ 9th ఆస్పెక్ట్ మెర్క్యూరీ మీదకి వస్తుంది 4th లార్డ్ మీదకి. ఓకే. సో అది కూడా యాక్టివేట్ అయినట్టే, మెర్క్యూరీ యాక్టివేట్ అయింది కదా. అక్కడ నుంచి మళ్ళీ మెర్క్యూరీ 7th ఆస్పెక్ట్ తో 4th హౌస్ ని చూస్తున్నాడు. ఓకే. సో మనకి 4th యాక్టివేట్ అయ్యింది. ఇక్కడ ఈఎల్ ఎస్పీ నుంచి కొంచెం స్టెప్ బై స్టెప్ ప్లీజ్ చెప్పండి మేడం. ఫస్ట్ ఈఎల్ తీసుకున్నాం, ఎస్పీ అరైవ్ అయ్యాం, ఆ తర్వాత ఏం చేయాలి కొంచెం స్టెప్ బై స్టెప్ మేడం. స్టెప్స్ అంటే రాయండి, ఈ చాట్కి మీరు లైన్ గా స్టెప్స్ రాసి చెప్పండి రాసుకో. అప్ టు ఎస్పీ వాస్ క్లారిఫైడ్. ఆఫ్టర్ దట్ వాట్ వి హావ్ టు డు? సార్ ఇందులో ఒక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి సార్. ఇవల్యూషన్ లగ్నం వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనకి ఈవెంట్ ఏం జరుగుతుంది, దానికి ఏ హౌసెస్ రెస్పాన్సిబుల్ అవుతున్నాయి అని ఒక సైడ్ నోట్ చేసుకుంటే కనెక్షన్స్ ఆటోమేటిక్ గా 159 లో కానీ 3711 లో కానీ మీకు కనిపిస్తాయి. ఇది మనం మైండ్ లో పెట్టుకోవాలి అంతే. ఇంకా ఇవల్యూషన్ లగ్నం నుంచి మనము ఏ హౌసెస్ యాక్టివేట్ అవుతున్నాయి అనేది 159, 3711 చూసుకోండి. లార్డ్ ని చూడాలి. ఇక్కడ లార్డ్ ఇంపార్టెంటే, రాసులు కూడా ఇంపార్టెంటే, భావాలు కూడా.
ఏ ఈవెంట్ అయితే జరుగుతుందో ఆ ఈవెంట్ కి కావాల్సిన హౌస్ నెంబర్స్ మనం పెట్టుకుంటే కనెక్షన్ ఎలా వచ్చింది అనేది ఆటోమేటిక్ మనకు అర్థం అయిపోతుంది. అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఒక్కసారి మనం చూడగానే మనం కొంచెం మైండ్ స్లో చేసి అంత ఆలోచిస్తే అయిపోతుంది, అదే సెట్ అయిపోతుంది. నాకు వచ్చిన ఆలోచనని దీంట్లో పెట్టారు సార్, అంతే. అవును సార్, అవును సార్. వన్స్ మనం ఓన్ గా ఒక చార్ట్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది మేడం. వెరీ ఈజీ. కరెక్ట్. అవును అవును. నేను సైన్స్ దీన్ని జోడించాను అంతేనమ్మా. అవును సార్. మ్యూట్ ప్లీజ్. సార్ స్టెప్ వైజ్ రావాలంటే ఫస్ట్ ఇవల్యూషన్ లగ్న వస్తాము, తర్వాత సోల్ పాయింట్ ఏరియా అవుతాం. సోల్ పాయింట్ నుంచి 159 సోల్ పాయింట్ కి లగ్నాకి రిలేషన్షిప్ చూస్తున్నాం. ఆ యొక్క డిస్పాజిటర్ కూడా చూసుకుంటున్నాం. సోల్ పాయింట్ డిస్పాజిటర్ సార్, డిస్పాజిటర్ అంటే ఒకసారి చెప్తారా సార్? చెప్పండి మేడం, డిస్పాజిటర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది సైన్ డిస్పాజిటర్ మేడం. సోల్ పాయింట్ అనేది వృశ్చిక లగ్నంలో పడింది కదా, అందుకు మార్స్ ని ఇక్కడ తీసుకున్నాం. సో ఈ ఎవల్యూషనరీ లగ్నంకి జూపిటర్ డిస్పాజిటర్. ఈ జూపిటర్ కి 159 లో ఏంటంటే కనెక్ట్ అయ్యాయి. అలాగే ఈ జూపిటర్ ని ఈ సోల్ పాయింట్ రాశ్యాధిపతి మార్స్ ఎలా హెల్ప్ చేస్తున్నాడా, ప్రాబ్లమాటిక్ గా ఉన్నాడా ఏమిటి అన్నది చూడాలి లింక్. మేడం అసలు డిస్పాజిటర్ మీనింగ్ ఒక్కసారి మేడం. అది రాష్ట్రాధిపతి అండి, రాష్ట్రాధిపతి. ఇప్పుడు లగ్నం అయితే లగ్నాధిపతి, ద్వితీయం అయితే ద్వితీయాధిపతి, అలా రాష్ట్రాధిపతి. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైంది లేదు సార్ అందరికి ఇది? ఓకే సార్, అర్థమైంది. ఈ ఇవాల్యూషనరీ లగ్నం నుండి మాత్రం 159 చూడాలి కదండి? ఎవల్యూషన్ లగ్నం నుంచి కాదు, సోల్ పాయింట్ నుంచి ఫస్ట్ చూసుకొని అది ఎవల్యూషన్ లగ్నానికి ఏ విధంగా ఉంది అనేది చూస్తాం. 159 కనెక్షన్ కూడా సోల్ పాయింట్ నుండి, సోల్ పాయింట్ నుంచే 159 కానీ సోల్ పాయింట్ డిస్పాజిట్ రాశాధిపతి కానీ మన లగ్నానికి ఏ విధంగా ఉన్నారు, ఆ భావాలు మనకి ఏమి ఇస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. లగ్నంకి ఏ భావాలను ఈ సోల్ పాయింట్ యాక్టివేట్ చేస్తున్నాడు అంతే. అది లగ్నం వచ్చేసి శరీరం అనుకోండి అమ్మా, సోల్ పాయింట్ అనేది ఆత్మ. ఈ ఆత్మ వచ్చి ఎట్లా మెర్జ్ చేస్తున్నాడు, ఏ విధంగా మెర్జ్ అవుతుంది అనేది అది వచ్చి మనకి ఈవెంట్ ట్రిగ్గరింగ్ పాయింట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోల్ పాయింట్ మార్స్ అయింది కదా అండి, మార్స్ తో కనెక్షన్ చూసుకోవాలి. మార్స్ తో కనెక్షన్ చూసుకోవాలి, అంతే కదా? అవునవును, లెక్కలో తీసుకోవాలి. ఓకే, లెక్కలో తీసుకోవడం కాదు. ఈ మార్స్ మళ్ళా ఈ ఇవాల్యూషన్ పాయింట్ నుంచి మార్స్ 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి లోన్ గురించి చెప్పారు సార్. 6th పాయింట్ లోన్ చూపిస్తుంది. ఎక్కడ 6th పాయింట్? ఎవల్యూషన్ నుంచి 6th పాయింట్ అయింది మార్స్, అందుకని మనం 6th పాయింట్ బేస్ తీసుకోవాలి అక్కడ. అట్లా అవును, కరెక్ట్ సార్, ఎగ్జాక్ట్. నెక్స్ట్ సార్, ఇది కూడా 1968, ఇది కూడా 40th ఇయర్. ఇతను ఏం చేశాడు 40th ఇయర్ చూడండి ముందు. ఈజ్ Capricorn ascendant. Here the native experienced a lot of financial problems and his wife suffered slip disc. He purchased a flat during end of the 2006 which he had to sell during his 40th year. 40th year he lost whatever he gained because of his wife suffering all these things. So 40th year meeku ఎవల్యూషన్ లగ్న రాయండి మ్యామ్. సో లగ్నం ఇక్కడ ధనిష్ట 2వ పాదంలో పడిందండి సార్. మిథునం అవుతుందా సార్? 40th ఇయర్ మిథునంలో 4 ఆరుద్ర 2వ పాదం. ఇక్కడ మృగశిర 2 అయిపోతే రాహు నక్షత్రం ఆరుద్ర 2వ పాదం. ఈ ఆరుద్ర 2వ పాదం మళ్ళా మీకు మకరంలోనే పడుతుంది.
ఎస్పీ. ఈ సాటర్న్ ఏం చేస్తున్నాడు, ఎస్పీకి 159 ఉంది, 4 కేతు ఉంది. చూడండి, సాటర్న్ 10లో ఉన్నాడు. సాటర్న్ అంటే లూజింగ్ సైడ్ లగ్నానికి. ఇక్కడ కేతు ఎస్పీ వచ్చి కేతుని ఇచ్చేస్తున్నాడు, సాటర్న్ కూడా కేతుని ఇచ్చేస్తున్నాడు. చూడండి, మనం ఏమనుకున్నాం, సాటర్న్ ప్రమేయం కావాలనుకున్నాం. 11th నుంచి 10th అంటే లాస్ట్ చూపిస్తున్నాడు. మీరు ఎవల్యూషన్ లగ్నాకి ఎస్పీ కూడా చూడండి 12th పొజిషన్కి వస్తుంది. చూడండి 159 ఎస్పీకి వేయండి మా మేడం. ఓన్లీ ట్రయాంగిల్ వేయండి, రాయద్దు, ట్రయాంగిల్ వేసి ఎస్పీ నుంచి ట్రయాంగిల్ వేయండి. ఇప్పుడు మీరు చూసారంటే ఎవల్యూషన్ లగ్నానికి 12th లాసెస్, ఇక్కడ కేతు సాటర్న్ చూస్తున్నాడు, ఈ హౌస్ సంబంధించిన లాస్ కనపడుతుంది. అతను అమ్మేసి అతనికి ఏం గెయిన్ కాల. సాటర్న్ కేతు రెడ్ లో మార్క్ చేయమంటారా? అండర్లైన్ అంటే చేయండి మా, సాటర్న్ అడుగున రెడ్ లో అండర్లైన్ చేసి. సాటర్న్ టు కేతు వేసిన లైన్ రెడ్ లో వేస్తే అది ఈఎల్ది, ఇది ఎస్పీది అని తెలుస్తుంది అని. ఓకే ఓకే, ఇది డిస్పాజిటర్ పాయింట్ చూస్తుంది. డిస్పాజిటర్ కి కేతుకి ప్లస్. సోల్ పాయింట్ డిస్పాజిటర్ సాటర్న్ కదండి, అందుకని బ్లూ లో వేసాను. ఈఎల్ మెర్క్యూరీ. ఈ విధంగా దెబ్బ కొట్టారు. మెయిన్గా సోల్ పాయింట్ డిస్పాజిటర్ ఇస్తున్నారు సార్. సోల్ పాయింట్ సాటర్న్ అయితే దానికి రాహు కూడా ఉన్నాడు కదా సార్? అవును సార్, రాహు ఉన్నాడు కదా సాటర్న్ తో పాటు, అందుకనే బాధలు ఎక్కువైపోయినాయి. ఉన్నాడు సార్. నిర్జీవ కారకత్వాలకు పెంచుతాడు కదా, ఫైనాన్షియల్ మ్యాటర్ అయితే పెరుగుతుంది కదా. మేము కేతు దాకా ఎందుకు వచ్చిందండి? కేతుని ఎందుకు తీసుకుంటున్నాం ఇక్కడ? కేతు సోల్ పాయింట్ నుంచి 159లో కేతు ఉన్నాడమ్మా. 159 4వ ఇల్లుని రిప్రజెంట్ చేస్తుందమ్మా. 4వ ఇల్లు సాటర్న్ అక్కడ ఇది చేస్తున్నాడమ్మా 10లో. 11 గెయిన్ కి లాస్ 10. సోల్ పాయింట్ యొక్క అధిపతి సాటర్న్ వచ్చి 10లో పడ్డాడు. అవును సార్, అవును, అది అర్థమైంది. బట్ ఇక్కడ కేతు కనెక్షనే అర్థం కాలే నాకు. 159 ఓకే. 4 రిప్రజెంటేషన్ 4th హౌస్ లో కేతు ఉన్నాడు. ఆ ఇంటిని పెరుక్కోబోయారు, అంటే అమ్మేశారు అన్నమాట. కేతు అనేది కరెక్ట్. అవునవును, 4వ ఇల్లు యాక్టివేట్ కావటం అనేది ఎవల్యూషన్ లగ్నాకే ఆ ఇల్లు పోయింది. అంటే ఇక్కడ కేతు దగ్గర 9 వేయాలా అండి? 5 వేనా? 159 అంటే నెంబర్ మీరు లగ్నం నుంచి చూసుకోండి. అదే అంటే 159 నార్మల్ గా అయితే అంతే. 159 అదే నాకు అది కన్ఫ్యూజ్ ఇక్కడ. ఓకే అండి, ఐ గాట్ ఇట్. ఇది మేము 18లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో సరిగా చేయలేకపోతున్నాం, కానీ ఇది ట్రైన్. ఈ సోల్ పాయింట్ కి లగ్నానికి, అంటే నేను చెప్పేది ఒకటే మీకు, లగ్నం అనేది శరీరం అనుకోండి, సోల్ పాయింట్ వచ్చి ఆత్మ అనుకోండి. ఈ ఆత్మకి ఇల్లు ఇచ్చిన ఆయన దాన్ని కాపాడతాడు. కాబట్టి ఈ యొక్క రిలేషన్షిప్ ఆ యొక్క ఇన్సిడెంట్ ని మీకు ట్రిగ్గర్ చేసిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే 7th హౌస్ వైఫ్ శని ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నాడు చంద్రుణ్ణి. శని కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు, అందుకే వైఫ్ కి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, స్లిప్ డిస్క్.
ఇక్కడి నుంచి కూడా చూసాం జూపిటర్. సోల్ పాయింట్ నుండి 7th. ఓకే, సోల్ పాయింట్ నుంచి 7th హౌస్, ఇక్కడ 5th హౌస్, లగ్నం నుంచి 7th హౌస్. ఇక్కడ భార్య మూన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇగో మూన్ ఇక్కడ, మూన్ ఇక్కడ వృశ్చికంలో ఉంది. శని నుంచి 9లో శని ఇక్కడ పాపార్గులం పట్టాడు శని. ఇక్కడ బ్యాడ్ రిజల్ట్ ఇస్తున్నాడు అనమాట వైఫ్ కి. ఈవెన్ మూన్ అంటే డెబిలిటేషన్ కదండి, తీసుకోవచ్చా అట్లా? తీసుకోవచ్చు. ఓకే మ్యామ్. మరి ప్యూర్ ఉందా అని ఎలా ఇంకోటి ఇక్కడ కాదు సార్, ఇక్కడ జూపిటర్ జూపిటర్ రిటార్డేషన్ అంటే మన కర్కాటకలో ఉన్నట్టుగానే మనం తీసుకోవచ్చు కదా అక్కడ? అట్లా కాదు సార్, ఇది నేటర్లో ఎట్లా తీస్తామంటే కన్సిడర్ చేస్తామంటే ఫస్ట్ 12 years కర్కాటకం. మేడం ఫస్ట్ 12 years కర్కాటకం, 24 years వరకు సింహరాశి, మళ్ళా 36 వరకు అక్కడ ఉంటారు కర్కాటకం. కాదు సార్, ఇక్కడ నేను చెప్తుంది ఇప్పుడు జూపిటర్ రిటార్డేషన్ ఉందంటే అక్కడ మనం కర్కాటకంలో ఉన్నట్టుగా తీసుకోవచ్చు. తర్వాత మీకు అర్థం కాకపోతే మళ్ళీ మాట్లాడండి. 1 to 12 years కర్కాటకం, 25 to 36 years కర్కాటకం. ఇక్కడ వచ్చి 13 to 24 సింహం, మళ్ళా 37 to 48 సింహం. ఇట్లా తీసుకోవాలి సార్. 2 ఇంటికి పూజారి. 12 years వెనక ఇంట్లో తీసుకోవాలి, 12 years ఆయన ఉండే ఇంట్లో తీసుకోవాలి. మార్చి రాసుకోవాలి. ఇప్పుడు చెప్పండి సార్. ఓకే ఓకే, అలాంటప్పుడు ఇప్పుడు అడ్డదే ఇప్పుడు కర్కాటకం కూడా సంబంధం ఉన్నట్టే కదా. ఇప్పుడు 36 తర్వాత ఇక్కడికి వచ్చేసాడు కదా సార్, సింహానికి వచ్చేసాడు. జూపిటర్ అక్కడ లేడు. ఓకే ఓకే. 36 వరకే ఉంటాడు. సార్ ఈ ఇయర్స్ ను చూసుకోవడం ఒకసారి చెప్తారా అండి? ఇట్లా అంటే ఇప్పుడు 36 తీసుకున్నారు, 37, 48 అలా తీసుకున్నారు కదా అండి, 12 years అని. ఆ ఫార్ములా అది ఎలా తీసుకుంటాం అనేది. ఏ గ్రహమైనా శని వక్రం అయితే ఆయన వెనకింట్లో 30 సంవత్సరాలు ఉంటాడు, ఆయన ఉండే ఇంట్లో 60 సంవత్సరాలు ఉంటాడు, మళ్ళీ వెనకింటికి వెళ్ళిపోతాడు, 90 సంవత్సరాల దాకా అక్కడే ఉంటాడు. వెనక ఇంట్లో 30 తర్వాత అదే ప్రీవియస్ సైన్, వాళ్ళ రెట్రోగేషన్ అయిన ప్రీవియస్ సైన్ లో 12 సంవత్సరాలు ఫస్ట్ రాసుకోండి. ఓకే సార్. ఆయన ఉండే సంవత్సరంలో ఆ ఇంట్లో 12 సంవత్సరాలు, మొత్తం 24 అయిందా? అయిందండి. మళ్ళీ 25 నుంచి 36 దాకా మళ్ళీ వెనకింట్లో ఉంటాడు. 25 నుంచి 36 దాకా వెనకింట్లో ఉంటాడు. మళ్ళా 37 నుంచి 48 దాకా ఆయన ఉండే ఇంట్లో ఉంటాడు. 37 నుండి 48 దాకా. మళ్ళా 49 నుంచి 60 దాకా మళ్ళీ అక్కడ ఉంటాడు. అదే 49 to 60 అక్కడ ఉంటాడు. మళ్ళీ 61 to 72 ఇక్కడ ఉంటాడు. ఒక్కొక్క పుష్కర కాలం ఒక్కొక్క ఇంట్లో ఉంటాడు. 12 years ఆ ఇల్లు ఈ ఇల్లు అట్లా మారుతా ఉంటారు. అది ఆయన యొక్క ఇది. అదే సాటర్న్ అయితే, అదే జూపిటర్ అయితే 30. సాటర్న్ అయితే 30. సాటర్న్ మాత్రం 30, మిగిలిన గ్రహాలని 12. ఓకే సార్, సాటర్న్ అయితే 30, మిగతా అన్ని అంతే. ఈవెన్ రాహుకేతు ఆల్సో. రాహుకేతు ఎప్పుడు అది తీసుకో, అది వాళ్ళు సారీ రెట్రోలే ఉంటారు కదా. ఓకే సార్. వాళ్ళ మూమెంట్ ఒకటే. వీళ్ళు మాత్రం వెనక్కి ముందుకి ఒక పుష్కర కాలం మారుతా ఉంటారు. అవునండి, రవిచంద్రులు కాకుండా మిగతా 5 planets. ఎస్ అవునండి. సార్ ఒక నిమిషం, ఇంకా 10-12 minutes ఉంది. ఒక ఆయన గ్రూప్ లో షేర్ చేశారు, అతను 40 years అని. అతను ఒకసారి చూద్దామా? చేయండి. ఈయన గ్రూప్ లో షేర్ చేశారు సార్. అతనికి 2018లో ఎండ్ ఆఫ్ 2018 అపార్ట్మెంట్ కొన్నారు. నెక్స్ట్ వితిన్ 4 months లో అతనికి ప్రమోషన్ కూడా వచ్చింది. మార్చి ఎక్కడ పడింది? లగ్నం మకరంలో పడింది సార్. ఉత్తరాషాఢ 3వ పాదం, అంటే సన్ 3వ పాదం. రండి చూస్తాం. ఎవల్యూషన్ లగ్నం
ఎవల్యూషనరీ లగ్నం వృషభం. ఇక్కడ వృషభంలో పడింది సార్. రోహిణి రోహిణి 4వ పాదం, కర్కాటకం సోల్ పాయింట్, ఇది సోల్ పాయింట్. ఇప్పుడు ఈ సోల్ పాయింట్కి 1, 5, 9 12కి వచ్చింది కదా, అన్ని మంచిగా జరిగింది కదా. ఈ సోల్ పాయింట్ యొక్క డిస్పాజిటర్ ఎక్కడ ఉన్నాడు? సన్ 11లో ఉన్నాడు. సన్ నుంచి చేయండి, సన్ నుంచి 159 యాక్టివేట్ చేయండి. ఈ సోల్ పాయింట్ 4లో పడింది. శాటర్న్ ఉన్నాడు. శాటర్న్ మార్స్కి కనెక్షన్ ఇచ్చాడు. శాటర్న్ మార్స్ కనెక్షన్ ఉండాలన్నాం కదా మనం. సో శాటర్న్ మార్స్ కనెక్షన్ వచ్చింది చూడండి, అది అపార్ట్మెంట్ కొంటాం. శాటర్న్కి మార్స్కి కనెక్షన్ అపార్ట్మెంట్ కొన్నారు. సోల్ పాయింట్ 17లో. అవును సార్. ఇది రోహిణి 4వ పాదం కర్కాటకంలో వస్తుంది కదా సార్? అవునమ్మా, కర్కాటకమే వచ్చింది. నేను సింహంలో రాశారు కదా. సింహంలో రాశాను నేను. సారీ. సార్ శని కుజుడు ఇల్లు కట్టడానికి ఈ సోల్ పాయింట్ యొక్క డిస్పాజిటర్ చూడండి, మా మూన్ ఉన్నాడు చూడండి. అవునమ్మా, మూన్ కూడా ఎన్నో ఇయర్ ప్రాపర్టీ కొనింది? ఎన్నో ఇయర్? 2018 డిసెంబర్లో. సార్ శని కుజ శుక్రుడు అండి ఇల్లు. మూన్ కూడా ఇస్తాడు, వీనస్ ఇస్తాడు, మార్స్ ఇస్తాడు. శాటర్న్ తో సంబంధం ఉండాలి. ఇక్కడ ఇవన్నీ శని హౌస్ లోనే ఉన్నాయి సార్, కుంభంలో. శాటర్న్ చూస్తున్నాడు కదా, శాటర్న్ తో సంబంధం ఉండాలి. రాహు కూడా బ్రహ్మాండం ఇది ఇస్తాడు. శాటర్న్, మార్స్, మూన్, వెహికల్, వీనస్. మంచి ఇల్లు వస్తుంది. సాటర్న్ రాహు అయితే కలిసిన్నారండి ఇక్కడ దీంట్లో. సాటర్న్ వల్ల ఇల్లు కరెక్ట్ గా చూపిస్తుంది. మార్స్ అయితే చూస్తున్నారు అన్ని. అంటే సోల్ పాయింట్ డిస్పాజిటర్ ఇచ్చేసాడు. సోల్ పాయింట్ డిస్పాజిటర్ మూన్ ఎక్కడ ఉన్నారు? సాటర్న్ రెట్రో వల్ల ఇబ్బంది ఏం లేదా సార్? సాటర్న్ రెట్రో అక్కడే ఉంటాడు సార్, ఏం ప్రాబ్లం ఉండదు. ఇది ఇక్కడ సెకండ్ హౌస్ ఆఫ్ ప్రాపర్టీని ప్లానెట్ గాని ఉంటే చాలా మంచిది సార్. ఏంటి సార్? సాటర్న్ రెట్రోగ్రేడ్ అయినప్పుడు రాహుతో రెట్రోగ్రేడ్ ప్లానెట్ చాలా మంచి జరగద్ది. ఓకే సార్. రాహుతో కానీ కేతుతో కానీ రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉంటే వాళ్ళ దశల్లో వాళ్ళు బ్రహ్మాండంగా ఎదుగుతారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వాళ్ళు పైకి వస్తారు, చాలా పైకి వస్తారు. మ్యూట్ లో పెట్టుకోండి అందరూ. ఇప్పుడు మీకు ఒక వేరే కొత్త సూత్రంగా చెప్తున్నా. పూర్వాషాఢ నక్షత్రంలో 2వ పాదంలో ఎవరున్నా అది నీచంలో పోతుంది కాబట్టి ఆ దశ యోగించదు. పూర్వాషాఢ నక్షత్ర పాదం 2 ఏ గ్రహం ఉన్నా కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోవచ్చు. 2వ పాదం ఉండే గ్రహం ఆ దశ యోగించదు, నీచంలో పడిపోతుంది. సోల్ నీచం అయిపోద్ది. అదేవిధంగా ఆశ్లేష 4వ పాదం
నీచంలో పడుతుంది. ఆశ్లేషాన్ని కాదు, ఇట్లా ఈ రెండు నేను చూసినాను. ఇది పూర్వాషాఢంకి పుబ్బాకు కూడా వస్తుందా, భరణికి వస్తుందా, ఆశ్లేష మాత్రమే వస్తుందా, మీరు చెక్ చేయండి. పూర్వాషాఢ నక్షత్ర పాదం 2లో ఉండి నేను చూశాను. ఆశ్లేష కూడా చూసాము 4వ పాదం. మిగిలిన నేను చూడలేదు. శుక్ర నక్షత్రాలు అన్ని 2వ పాదంలో ఉండేవన్నీ దెబ్బతీస్తాయా, ఆశ్లేష 4వ పాదంలో ఉండేవన్నీ దెబ్బతీస్తాయా అని చూడండి. మీరు ఎవరైనా ఉంటే మీకు తెలుసుంటే చెప్పండి, షేర్ చేసి. నాకు తెలిసి పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదం బాగా కనెక్ట్ అయింది, మిగిలిన నేను గమనించలేదు. సరే, ఇందాక మన దీంట్లో 13.2041 ఎంతో వచ్చింది సార్. ఇప్పుడు సపోజ్ ఏదన్నా టైంలో డిఫరెన్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఏజ్ అక్కడి నుంచి మారిపోయి లగ్నం మారిపోతుంది కదా, ఇందులో టైం సార్ పెద్దగా మారదు కదా సార్, ఇయర్ కదా మనం తీసుకుంటున్నామా. అవును, ఇప్పుడు ఇందాక ముందు చాట్ లో 13 degrees అటు వచ్చినప్పుడు అక్కడి నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక 1 year వదిలేసాం కదా సార్. ఇప్పుడు అట్లా వదిలేసి పక్కకు చూసుకుంటే అక్కడ మన అట్లా సార్, మనం ఏ పాదంలో నిల్చుందో ఆ పాదం వరకు కౌంట్ లేకుండా అక్కడి నుంచి తర్వాత కౌంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక రాశిలో 9 పాదాల్లో 2వ పాదంలో ఉన్నింది అనుకో, 2 పాదాలు వదిలేసాము, తర్వాత కౌంట్ చేసేది ఎంత, 9లో 2 పోతే 7 పాదాల నుంచి కౌంట్ చేస్తున్నాం. ఓకే, 3వ పాదంలో ఉన్నారనుకోండి, 3 పాదాలు వదిలేసి 6వ పాదం నుంచి కౌంట్ చేస్తాం. సార్ ఇప్పుడు మీరు పూర్వాషాఢ 2, ఆశ్లేష 4 చెప్పారు కదండి, అవి నేటల్ చార్ట్ లో ఆ పాదాల్లో ఉన్న గ్రహాలు చూడాలా సార్? నేటల్ చార్ట్ లో ఏదైనా గ్రహం ఆ పాదంలో ఉండి సార్ ఆ దశ జరిగేటప్పుడు ఓకే, అది కొద్దిగా ఇబ్బంది. కొంచెం కాదు, చాలా ప్రాణం తెలుస్తుంది. మరేం రెమెడీస్ ఉండవా సార్ మనకి? తెలియలేదమ్మా, నాకు ఉండొచ్చు నాకు తెలియదు సార్. వాటి యొక్క డిస్పోజిటర్స్ గానీ మంచి ప్లేసుల్లో ఉంటే అంత ప్రమాదాలు జరగకపోవచ్చు కదా సార్? కాదు, ఏమవుతుందంటే ఒక గ్రహం ఏ నక్షత్రాన్ని ఎక్కుతుందో ఆ నక్షత్రంగా మారిపోతుంది. ఇప్పుడు బుధ నక్షత్రం ఎక్కితే బుధుడిగా మారిపోతాడు, శుక్ర నక్షత్రం ఎక్కితే శుక్రుడిగా మారిపోతాడు, సోలు ఆత్మ అట్లా మారిపోతుంది. ఓకే, ఆ విధంగా మారిన దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. మనకి ఏ నక్షత్ర పాదం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సార్. ఆశ్లేష 4 వర్గోత్తమం అయ్యి ఆ దోషం పోతుంది అని ఒక నాడిలో చెప్తారు సార్. ఏమో సార్, నాకు తెలీదు. ఆశ్లేష 4 గండం, అసలు గండాంతర నక్షత్రం కూడా అది. యాక్చువల్ గా సార్ చెప్పినవన్నీ అబ్జర్వేషన్స్, మనం కూడా వెరిఫై చేసుకోవాలి. ఇది నేను నా యొక్క అబ్జర్వేషన్ సార్, నేను చూసిన అబ్జర్వేషన్ మీకు చెప్పాను. సార్ ఓన్లీ ఆశ్లేష 4, మరి జ్యేష్ఠ అలా కూడా తీసుకోవచ్చా? తెలియదు నాకు, నేను చూసింది ఈ 2 చూసాను. ఓకే సార్. పూర్వాషాఢ 2వ పాదం చూసి ఎందుకంటే అవి కరెక్ట్ గా నీచం అవుతున్నాయి కాదు, నీచం అవుతుంది కాబట్టి శుక్రుడు నీచం అయినాడు కాబట్టి ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పడతాం. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది సార్? సార్ నాదేం లేదు మేడం, క్రియేట్ చేయాలి. తప్పకుండా సార్, ఇన్ఫార్మ్ చేస్తాను, తప్పకుండా గ్రూప్ లోనే ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే సార్.
మేడం గారు రికార్డింగ్ పెడతారా ఏమన్నా? లేకపోతే మీకు కొద్దిగా నెట్ ప్రాబ్లం వచ్చేసరికి వినలేదు మేడం, అది అర్థం కాలేదు. పెడతారండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాటలు ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం.